ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము చిన్న విషయంలో కూడా నమ్మకమైన బిడ్డలుగా ఉండాలండి. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మనము చిన్న డబ్బుల విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఎవరైనా మనకి డబ్బులు ఇచ్చి ఏదన్నా ఒక వస్తువుని తీసుకురమ్మంటే మనం ఆ వస్తువుని తీసుకొని వచ్చి ఎంత చిల్లర అయితే మిగిలిందో చిన్న దాంట్లో కూడా ఆ చిల్లర వాళ్ళకి ఇచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలండి. మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో ఈ లోకంలో సేవ పరిచర్య ఉంది. దేవుడు గొప్పవారుగా దీవిస్తారు. ఈ లోకంలో డబ్బు మనం తీసుకొని మనం ఏమీ కూడా సాధించలేమండి. మనం యేసుక్రీస్తు ఆత్మని పొందుకొని ఇతరులకి వాక్యం చెప్పి వాళ్ళని సర్వసత్యంలోకి నడిపించుకునే బిడ్డలుగా ఉండాలి. ఆ డబ్బు పెట్టుకొని మనం ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఒకరినొకరు నమ్మకం లేని జీవితాలు వేరే ఈ లోకంలో ఎటువైపు పోయినా ఆ మనిషి మోసము, ఆ మనిషి డబ్బు మనిషి, ఆ మనిషి డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు అని మాటలు మనం పడే కాడికి ఆ డబ్బుని వ్యర్థమని ఎంచుకోవాలి. ఈ లోకంలో డబ్బు అవసరం ఎంతవరకు అంతవరకే, అంతే తప్పితే డబ్బు పరలోకాన్ని ఇవ్వలేదు, నిత్యరాజ్యం ఇవ్వలేదు. అదేవిధంగా ఈ లోకంలో చెడ్డ పేరు వస్తే మంచి పేరుని డబ్బు తీసుకురాలేదండి. మన ప్రవర్తన పైన, మన క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన క్యారెక్టర్ని మనం నమ్మకమైన బిడలుగా ఈ లోకంలో వెతికి మనం క్రీస్తుని వెంబడించేటువంటి బిడలం కాబట్టి ఆయన మనసు కలిగి నమ్మకంగా కొద్ది దాంట్లో కూడా నమ్మకంగా ఆయన సేవ చేయనట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలిగిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనుషులు నమ్మకం లేని జీవితాలతో మనుషులు ఉన్నారయ్యా. అలాంటి విశ్వాసులుగానే ఉన్నారు. అదేవిధంగా సేవకులు కూడా ఒక సేవకుడు అంటే ఒక సేవకుడికి పడకుండా, ఒక సేవకుడు ఎదుగుతుంటే కింద ఉండేటువంటి సేవకుడు చూడలేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ లోకపు సమాజం ఉంది. జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. అతని ఆత్మీయ జీవితంతో ఎదుగుతున్నాం. అతని దగ్గర ఉన్నటువంటి విశ్వాసులు కొంచెం ధనికులుగా ఉన్నా కూడా అక్కడ ఉండేటువంటి సేవకులు ఏం చేస్తున్నారంటే మా సంఘానికి రాండి, మా సంఘానికి రాండి అని ఈ లోకంలో ఆత్మల దగ్గరికి వెళ్ళి రక్షించకుండా అతని దగ్గర ఉండేటువంటి ఆత్మని ఈ సంఘానికి పీల్చుకొని సేవకులే మోసం చేస్తున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మేము చిన్న దాంట్లో కూడా నమ్మకంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి. ఆ నమ్మితే మీ మహిమని చూస్తామయ్యా. మీరు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క చిన్న దాంట్లో నమ్మకంగా మీ మార్గంలో మేము నమ్మదగిన దేవుని సేవిస్తున్నాం కాబట్టి మేము ప్రతి ఒక్క దాంట్లో నమ్మకంగా జీవించే కృపను దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినమ్రతతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.